కథ ప్రారంభంలో డార్లిన్ అనే ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ కారులో తీసుకుని ప్రశాంతంగా సమయం గడపడానికి ఒక కొండ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తుంది. అండ్ ఈ రోజు డేట్ July 4th. అలా ఇద్దరు కారులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుండి ఒక నల్లటి కారు వచ్చి వారిని గమనించి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ఇద్దరికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోతుంది. అమ్మయ్య వెళ్ళిపోయాళ్లే అని ఊపిరి పీల్చుకునే లోపు దాదాపు 10 నిమిషాల తర్వాత అదే కారు మళ్ళీ అక్కడికి తిరిగి వస్తుండడం చూసి ఆ అబ్బాయి భయంతో కార్ స్టార్ట్ చేయమని అడిగిన అమ్మాయి అలానే కూర్చొని ఉంటుంది. అంతలో ఆ కారులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి డార్లిన్ అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరగా రావడం చూసిన బాయ్ ఫ్రెండ్ తమ పర్స్ ఇవ్వడానికి గ్లాస్ ని దించగానే ఆ అజ్ఞాత వ్యక్తి వారిపై కాల్పులు జరుపుతాడు. తర్వాత మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటికే పోలీస్ బృందం అక్కడికి చేరుకుని మొత్తం సీన్ ని చెక్ చేస్తూ ఉంటారు. నిజానికి పోలీస్ వాళ్ళు అంత త్వరగా అక్కడ చేరుకోవడానికి మెయిన్ రీజన్ ఆ హంతకుడే. కాస్త తానే పోలీస్ స్టేషన్ కాల్ చేసి నేను ఇలా ఇద్దరిని చంపాను, వారిద్దరు కూడా టీనేజర్స్ అండ్ ఇద్దరు బాడీలో 10 bullets దింపాను అని చెప్పాక మీరు ఏమి ఇబ్బంది పడకండి అని చెప్పి ఆ ఇద్దరు బాడీస్ లో ఎక్కడెక్కడ బుల్లెట్స్ షూట్ చేశాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడతో పోలీసులకు మెంటలేకపోతుంది ఎవరా ఈ హంతకుడు అని. నిజానికి ఈ సినిమా అంతా కూడా 1969 లో ప్రారంభమైంది అండ్ ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన కథగా చెప్పుకున్నాను మావా. అంతేకాకుండా ఈ హంతకుడు సుమారుగా 150 మందిని హతమార్చిన ఒక మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఎవరు ఈ హంతకుడు, ఎందుకు ఈ మర్డర్స్ చేస్తున్నాడు, పోలీసులు తనని పట్టుకున్నారా లేదా అన్నది మొత్తం మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఇయర్ ఫోన్స్ దగ్గరలో ఉంటే వెంటనే తగిలి చేసేసుకుని సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ విత్ యువర్ హాయ్ మామా. వెల్కమ్ బ్యాక్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. సరిగ్గా 4 వారాల తర్వాత కథ శాన్ ఫ్రాన్సిస్కోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనం మూవీలోని వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ రాబర్ట్ గ్రే స్మిత్ ని చూస్తాం. తను ఇంకా తన కొడుకు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఇంకా తన భార్య తనకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. సో రాబర్ట్ తన కొడుకును చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నిద్ర లేవడం లేట్ అవడంతో స్కూల్ బస్ మిస్ అయిపోయి ఉంటుంది. కాబట్టి రాబర్ట్ తనని స్వయంగా డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉండగా రాబర్ట్ తన కొడుకుతో ఈ రోజు తన అమ్మ ఇంకా తమ్ముడు దగ్గర వెళ్ళాలని చెప్తాడు. సో రాబర్ట్ కి 2 పిల్లలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలా తన కొడుకుని స్కూల్లోకి దింపిన తర్వాత అతను తన డ్యూటీ నిమిత్తమై శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ అనే ఒక ప్రముఖ వార్తాపత్రిక కార్యాలయానికి చేరుకుంటాడు. అయితే రాబర్ట్ ఇక్కడ కార్టూనిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఇంకా తన ఆఫీస్ కి చేరుకోగానే మనకు ప్రెస్ లో జరిగే మొత్తం సిచ్యువేషన్స్ ని చూపిస్తారు. అలా చూపిస్తున్న క్రమంలో అప్పట్లో న్యూస్ డేటా మొత్తం కూడా పోస్ట్ ద్వారా వస్తూ ఉండేవి. అలా వచ్చిన పోస్టల్ కార్డ్స్ అన్ని తీసుకుని ఒక వ్యక్తి ఎడిటోరియల్ రూమ్ లో వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఎన్వలప్ కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఇక్కడ నుండి స్టోరీ నెక్స్ట్ టర్న్ తీసుకునేలా తెలుస్తుంది. ఇక మరోవైపు ఆఫీస్ లో డైలీ స్టాండప్ స్టార్ట్ అవ్వడానికి ముందే రాబర్ట్ తను చేసిన వర్క్ రిపోర్ట్ అంతా కూడా మేనేజర్ కి చూపిస్తూ ఉంటాడు. మరోపక్క ఇందాక చూసిన ఆ ఎన్వలప్ ని ఎడిటర్ తీసి చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే దాన్ని తీసుకుని మేనేజర్ దగ్గరికి వస్తుంది. ఇంకా అందులో ఇలా రాసింది, This is the murderer of the 2 teenagers. లాస్ట్ క్రిస్మస్ రోజున ఒక అమ్మాయిని ఇంకా July 4th వాయలో 2 టీనేజర్స్ ని హత్య చేశాను అని చెప్పి ఆ లేఖలో డార్లిన్ హత్యకు సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని కూడా నీట్ గా రాసి పంపించాడు. అంతేకాకుండా ఈ మ్యాటర్ పోలీసులకి నాకు మాత్రమే తెలుసు, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ మొత్తం స్టోరీని మీ పేపర్ యొక్క ఫ్రంట్ పేజ్ లో పబ్లిష్ చేయాలి, లేదంటే తర్వాత జరగబోయే హత్యలకు నేను బద్దుని కాదు అని అంటాడు. అంతేకాకుండా ఈ లేఖతో పాటుగా ఒక సైన్ లాంగ్వేజ్ లాంటి సీక్రెట్ కోడ్ పేపర్ ని కూడా ఇచ్చుంటాడు. ఈ మాటలని చదవలేకపోయిన ఎడిటర్ భయంతో దాన్ని తన స్టాఫ్ మెంబర్ కి ఇవ్వగానే మొత్తం అందరితో ఈ లెటర్ గురించిన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మన సినిమా యొక్క మరొక ప్రధాన పాత్ర పరిచయం అవుతుంది. తానే మన ఐరన్ మ్యాన్ పాల్ యావరీ. తను ఈ ఆఫీస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా మేనేజర్ తనతో ఇదేమన్నా జోకా లేదంటే నిజమే అంటావా అని అడిగితే దాంతో పాల్ వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఈ సింబల్ ని చూస్తూ ఉంటే గన్ సైడ్ టార్గెట్ లాగా అనిపించడం లేదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క రాబర్ట్ ఆ కిల్లర్ పంపించిన సీక్రెట్ కోడ్ ని కార్టూన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎడిటర్ రాబర్ట్ తో నీకు ఇచ్చిన పని ఎంతో మర్చిపోయావా అని అనగానే వెంటనే రాబర్ట్ అక్కడి నుండి లేచి ఆ పేపర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదే క్రమంలో పాల్ పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి విచారించగానే ఆ లెటర్ నిజమైందే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత ఇదే విషయాన్ని ఎడిటర్ కి చెప్పే లోపే ఒక భయంకరమైన న్యూస్ తెలుస్తుంది. ఇదే టైప్ ఆఫ్ లెటర్ ని అన్ని న్యూస్ ఛానల్స్ కి పంపించాడు అని. చూస్తూ ఉంటే కిల్లర్ ఏదో మిషన్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మీటింగ్ ముగిసే సమయానికి ఆ కోడ్ ను తమ వార్తాపత్రికల్లో ప్రచురించాలని డిసైడ్ అవుతారు. కస్ కిల్లర్ అలా చేస్తే తన అసలు గుర్తింపును బయట పెడతానని చెప్తాడు. అంతేకాకుండా అలా గనుక పబ్లిష్ చేయకపోతే ఈ వారంలో మరో 12 మందిని చంపేస్తానని బెదిరించుంటాడు. ఆ మాటలన్నీ విన్న రాబర్ట్ ఆ కోడ్ ని బేస్ చేసుకుని మనం దీన్ని పేపర్లో ప్రచురించిన ఈ కిల్లర్ తన అసలు గుర్తింపును ఎప్పటికీ చెప్పడు అని అంటాడు. కానీ తన మాటలను ఎవరూ కూడా లెక్క చేయరు. సాయంత్రం అవ్వగానే రాబర్ట్ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా స్టాండప్ లో ఉన్న అఫీషియల్స్ అంతా కూడా బార్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ కేసు గురించి సీరియస్ గా లేరని రాబర్ట్ కి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇందాక వచ్చిన లేఖను ప్రింట్ తీసుకున్న తర్వాత FBI కి అందజేస్తారు. FBI అధికారులు ఆ కోడ్ ని ఛేదించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే అందులో ఉన్న అక్షరాలు ఏంటో ఎవ్వరికి అర్థం కాదు. చివరకు మరో మార్గం లేక కిల్లర్ చెప్పినట్టే ఆ కోడ్ను వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించాలని నిర్ణయిస్తారు. మరుసటి రోజు ఆ కోడ్ పేపర్లో ప్రచురించబడుతుంది. దాన్ని చూసిన ఒక హిస్టరీ టీచర్ దంపతులు ఆ పజిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి దాన్ని ఈజీగా డీకోడ్ చేసి పంపిస్తారు. ఆ సమయంలో పాల్ ఆ పేపర్ను తీసుకుని రాబర్ట్ దగ్గరికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ, నువ్వు చెప్పింది నిజమే, ఆ కిల్లర్ తన పేరు చెప్పలేదు అని అంటాడు. నిజానికి రాబర్ట్ అదే ఆఫీస్లో 9 నెలలుగా పనిచేస్తున్నాడు. సో వర్క్ లోడ్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలా ఆ విషయం గురించి పాల్ రాబర్ట్ తో అడుగుతూ, నువ్వు ఎలా గుర్తించావు కిల్లర్ తన పేరు చెప్పడని అని అడిగితే రాబర్ట్ మాత్రం ఎవరు డీకోడ్ చేశారు ఈ పజిల్ ని అన్న సర్ప్రైజ్ లోనే ఉంటాడు. కాదు రాబర్ట్ కి పజిల్స్ అంటే పిచ్చి, వాటిని డీకోడ్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు. రాబర్ట్ వెంటనే ఆ డీకోడ్ చేసిన ప్యాటర్న్ అర్థం చేసుకుని తన స్టైల్లో తాను డీకోడ్ చేస్తూ ఉండగా పాల్ రాబర్ట్ తో కిల్లర్ తన పేరుని ఎందుకు చెప్పాడనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. కానీ రాబర్ట్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో పాల్ అక్కడ నుండి వెళ్ళిపోతుండగా ఎడిటర్ పాల్ ని మీటింగ్ రూమ్ లోకి రమ్మని చెప్పగానే అప్పటికే అక్కడ మరొక లెటర్ వచ్చి ఉంటుంది. ఇంకా అందులో ఈసారి కిల్లర్ తన పేరుని మెన్షన్ చేసి ఉంటాడు, అదే జోడియాక్. అండ్ మీరు గమనిస్తే ఈ లెటర్ వచ్చిన రోజు నుంచి కూడా రాబర్ట్ ఫుల్ టెన్స్ అండ్ అలర్ట్ గా ఉంటాడు. అంతేకాకుండా కొంచెం సస్పీషియస్ గా కూడా కనిపిస్తూ ఉంటాడు. అలా ఈ రెండో లెటర్ వచ్చి కూడా 1.5 నెల గడిచిపోయి ఉంటుంది. అయినా కూడా ఇంకా పోలీసులు కిల్లర్ ని పట్టుకోలేకపోతారు. నిజానికి ఇందాక వచ్చిన లేఖలో సెప్టెంబర్ 27న కాలిఫోర్నియాలోని నాపా కౌంటీ దగ్గర ఒక సరస్సు ఒడ్డున జరిగిన మర్డర్ గురించి రాసి ఉంటుంది. ఇద్దరు దంపతులు హాలిడేని ఎంజాయ్ చేయడం కోసమని వెళ్లి తమ స్వీట్ టైం ని ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్ గా ఆ లేడీకి దూరంగా ఎవరో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని తన భర్తకి చెప్పినా పెద్దగా పట్టించుకోకుండా ఉంటాడు. అదే సమయంలో తుపాకీ పట్టుకుని విచిత్రమైన ముసుగు ధరించిన ఒక వ్యక్తి వారి దగ్గరికి రాగానే మొదట ఆ జంట అతను దొంగ అనుకొని తమ దగ్గర ఉన్న డబ్బంతా అతని వైపు విసిరేస్తారు. కానీ ఆ వ్యక్తి తాను జైలు నుంచి తప్పించుకొచ్చానని తమ కారు తాళాలు మాత్రమే కావాలని అడుగుతాడు. అయితే ఇక్కడ గమనిస్తే ఆ వ్యక్తి డ్రెస్ మీద ఇందాక లెటర్ లో చూసిన అదే గన్ సైడ్ మార్క్ కనిపిస్తూ ఉంటది. చూస్తూ ఉంటే ఇతనే జోడియాకేమో అని అనిపిస్తుంది. అలా ఆ మనిషి అడగగానే వాళ్ళిద్దరూ భయంతో కారు తాళాలు అతనికి ఇచ్చేస్తారు. కానీ వెంటనే ఆ కిల్లర్ ఇద్దరు చేతులను కట్టేసి ఒక్కసారిగా ఏదో బియ్యం బస్తాన్ని పొడిచినట్టుగా ఇద్దరిని కత్తితో విచక్షణారహితంగా పొడవడం ప్రారంభిస్తాడు. అప్పుడే మనకి ఆ ఇద్దరు వచ్చిన ఆ కార్ ని చూపిస్తారు. ఇంకా ఆ కారు మీద గన్ సైట్ సైన్ తో పాటు లాస్ట్ టైం చేసిన హత్యల డేట్స్ అండ్ ఈ రోజు చేసిన మర్డర్ డేట్ ని కూడా రాసి ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఆ కిల్లర్ అందరికీ ఏదో మెసేజ్ పంపించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడే ఫోన్ రింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. విచిత్రం ఏమంటే ఆ ఫోన్ కాల్ చేసింది ఆ సీరియల్ కిల్లరే. ఇంకా అతను డీటెయిల్ గా అడ్రస్ తో సహా మర్డర్ చేసిన లొకేషన్ గురించి అప్డేట్ ఇస్తాడు. అదృష్టవశాత్తు ఆ జంటలో ఉన్న యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అప్పుడే రాబర్ట్ అండ్ పాల్ ఇద్దరు కూర్చొని ఈ కేసు గురించి డిస్కషన్ చేస్తూ ఉండగా అప్పుడే పాల్ ఈ కిల్లర్ కి ఏం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నాడు, లాస్ట్ 2 మర్డర్స్ ఏమో వాల్హాలో చేశాడు, ఈ మర్డర్ చూస్తే నపాలో చేశాడు, అంతేకాకుండా డేట్స్ ని కూడా కార్ మీద రాశాడు, ఈ కిల్లర్ మోటివ్ ఏమై ఉంటది అని ఆశ్చర్యపోతూ ఉండగా రాబర్ట్ మాత్రం ఆ కిల్లర్ పోర్ట్రేట్ ని డ్రా చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తిని పార్క్ లో ఉన్న పిల్లాడు చూశాడని చెప్పగానే రాబర్ట్ తన కార్టూన్ ని గీస్తాడు. అప్పుడే తమ సీనియర్ ఆఫీసర్ వచ్చి పాల్ ని రిపోర్ట్ గురించి అడుగుతూ ఉండగా రాబర్ట్ ఉన్నట్టుండి అక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇది చూసిన పాల్ ఈ అబ్బాయి గురించి చెప్పమని సీనియర్ ని అడిగితే ఈ పిల్లాడు చాలా మంచోడు, ఎలాంటి అలవాట్లు లేవని అని చెప్పగానే రాబర్ట్ ఒక బుక్ ని తీసుకుని వచ్చి పాల్ తో ఇందాక కిల్లర్ రాసిన ద మ్యాన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అనిమల్ ఆఫ్ ఆల్ అనే వాక్యాన్ని ఎక్కడో చదివాని అనిపించింది అని చెప్పి ఆ బుక్ లో ఉన్న ఒక ఆర్టికల్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఈ ఆర్టికల్ మనుషులను వేటాడి చంపే గేమ్ కి సంబంధించింది. సో కిల్లర్ కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది అని అనగానే దానికి పాల్ నువ్వు చెప్పింది ఇతని గురించేనా అని అంటే అప్పుడు రాబర్ట్ అవును తన పేరు కౌంట్ జెరఫ్ అని అనగానే వెంటనే రాబర్ట్ జెరఫ్ అంటే జెడ్ తో స్టార్ట్ అయ్యే లెటర్ అనుకుంటున్నావా అని అంటాడు. అంటే ఇందాక కిల్లర్ తనని తాను జోడియాక్ ని పరిచయం చేసుకున్నాడు కదా, సో చూస్తూ ఉంటే కిల్లర్ కూడా ఈ స్టోరీని రెఫరెన్స్ గా తీసుకున్నాడు అనిపిస్తుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ క్లూస్ అన్ని కూడా రాబర్ట్ కి ఎలా దొరుకుతున్నాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తూ ఉంటది. ఇప్పటికీ 2 వారాలు గడిచిపోయింది, జోడియాక్ ఎలాంటి దాడి చేయలేదు. ఇక మరోవైపు టౌన్ అంతా కూడా జోడియాక్ భయంతో నిండిపోయి ఉంటది. అంతేకాకుండా ఈ లొకేషన్స్ అన్నిటిని క్వారంటైన్ లో ఉండాలన్నట్టుగా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటది. అప్పుడే ఒక టాక్సీ వచ్చి ఆగడం చూస్తాం. అండ్ అందులో ఒక వ్యక్తి ఎక్కి కూర్చోగానే న్యూస్ రిపోర్టర్ జోడియాక్ గురించి మాట్లాడుతూ ఈ న్యూస్ పేపర్ వాళ్ళంతా కూడా కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఆ కిల్లర్ అడిగాడని న్యూస్ మొత్తం తన గురించి రాస్తున్నారు. అయినా కూడా కిల్లింగ్స్ ఆగడం లేదు అని తమ నిస్సహాయతని వివరిస్తూ ఉండగా అప్పుడే ఆ క్యాబ్ ఒక లొకేషన్ లోకి వచ్చి ఆగుతుంది. ఇంకా వెనకనున్న వ్యక్తి ఒక గన్ ని తీసి ఆ టాక్సీ డ్రైవర్ తలపైన షూట్ చేస్తాడు. తర్వాత కారు దిగి ముందర సీట్లో ఏదో చూస్తూ ఉండగా అక్కడే ఉన్న అపార్ట్మెంట్ లో కొంతమంది పోలీసులకు కాల్ చేసి సమాచారం అందిస్తారు. అయితే ఈసారి మాత్రం కిల్లర్ నుండి కాకుండా ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వెళ్ళింది. అయితే నిజంగా ఈ వ్యక్తి జోడియాకా లేదంటే జోడియాక్ ని యూజ్ చేసుకుని తన కక్షని సాధించుకుంటున్నాడా అన్నది ఇంకా డౌట్ గానే ఉంది. ఇక్కడ నుండి ఒక ఇంటికి ఫోన్ వెళ్తుంది. ఇంకా అక్కడ ఉన్న డిటెక్టివ్ డేవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఏం జరిగింది అని సర్కాస్టిక్ గా అడుగుతాడు. అప్పుడే ఆ పోలీస్ అధికారులు జరిగిన సంగతిని వివరించగానే డేవ్ ఇంకా ఆమ్స్ట్రాంగ్ సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే ఈ హత్య
మాత్రం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. నిజానికి ఇది తొలి హత్య. ఇక్కడ ఇంతకు ముందు జరిగిన 2 హత్యలు మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఇంకా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక జూనియర్ ఇద్దరితో ఈ హత్య జరిగినప్పుడు కొంతమంది పిల్లలు ఈ కిల్లర్ని చూసినట్టుగా చెప్తున్నారు. వారి వివరణ ప్రకారం అతను సుమారుగా 5 feet 11 inches హైట్ ఉన్న తెల్లజాతి వ్యక్తి, కళ్ళజోడు కూడా ధరించున్నాడని వారు చెప్తున్నారు అని చెప్పాక వెంటనే డెవ్ అండ్ ఆర్మ్స్ట్రాంగ్ మొత్తం సీన్ ని పరిశీలించడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా అక్కడే ఉన్న పిల్లల్ని కూడా విచారిస్తారు. అయితే ఈ హత్య జోడియాక్దా కాదా అన్నది ఇంకా క్లియర్గా లేదు. తర్వాత రోజు ఉదయం మళ్ళీ ప్రెస్ వాళ్ళ దగ్గరికి ఒక ఎన్వలప్ వచ్చింది. ఈసారి ఆ లేఖతో పాటు టాక్సీ డ్రైవర్ చొక్కా నుండి రక్తంతో తడిచిన ఒక గుడ్డ ముక్క కూడా కనిపిస్తుంది. ఇంకా ఆ లేఖలో పోలీసులు ఎంత మూర్ఖులో చూడండి. వాళ్ళు అనుకుంటే నన్ను ఆ రాత్రి పట్టుకునేవారు, ఎందుకంటే నేను రాతంతా పక్కనే ఉన్న పార్క్ లో కూర్చొని ఉన్నాను అని వెటకారంగా రాసింటాడు. అంతేకాకుండా నన్ను కొంతమంది పిల్లలు చూశారు, వాళ్ళే ఈ గొడవకి కారణం అని చెప్పి ఆ లేఖ చివరిలో మరో భయంకరమైన హెచ్చరికని ఇచ్చుంటాడు. తర్వాత నా లక్ష్యం ఒక స్కూల్ బస్ అవుతుంది అని. ఆ లేఖను క్రానికల్ కార్యాలయ సిబ్బంది వెంటనే డిటెక్టివ్ డేవ్ కి అందజేస్తారు. ఆ హెచ్చరిక చదివిన డేవ్ తీవ్ర షాక్ కు గురవుతాడు. ఇప్పటి వరకు డిటెక్టివ్ డేవ్ కి టాక్సీ డ్రైవర్ హత్య ఒక సాధారణ హత్య కేసు అనిపించింది, కానీ అది కూడా జోడియాక్ చేసిన పని అని తెలిసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఆ భయంకరమైన సీరియల్ కిల్లర్ తమ నగరంలోనే తిరుగుతున్నాడని అర్థమవుతుంది. దీంతో డేవ్ పై ఇంకా అతని డిపార్ట్మెంట్ పై భారీ ఒత్తిడి పడుతుంది. పోలీసులు ఇప్పటివరకు జోడియాక్ పంపించిన అన్ని లేఖలను నిపుణుల దగ్గరకు పంపించి పరిశీలింపజేస్తారు. ఆ పరీక్షల్లో ఆ లేఖలన్నీ ఒకే వ్యక్తి రాశారని నిర్ధారం అవుతుంది. ఇక మరో మార్గం లేక స్కూల్ బస్ దాడి చేస్తున్న జోడియాక్ హెచ్చరికను టెలివిజన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. మరుసటి రోజు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కేసు పైన దృష్టి పెడుతుంది. డేవ్ అతని బృందం నాపా కౌంటీ, వెలోహో ప్రాంతాల పోలీసులతో సంప్రదించి అక్కడ జరిగిన హత్యల వివరాలన్నింటినీ సేకరిస్తారు. ఆ దర్యాప్తులో డార్లిన్ హత్య జరిగిన ప్రదేశంలో లభించిన అడుగుల ముద్రలను మళ్లీ పరిశీలించి చూస్తే కిల్లర్ 10 size మిలిటరీ బూట్లను ధరించాడని తెలుస్తుంది. అలాంటి బూట్లు బయట ఎక్కడా దొరకవు, కేవలం మిలిటరీ క్యాంపస్ లో మాత్రమే లభిస్తాయి. ఈ సంఘటన జరిగిన దాదాపు 12 గంటల తర్వాత ఇద్దరు పోలీస్ అధికారులు డేవ్ ని కలిసి ఒక కీలక విషయం చెప్తారు. హత్య జరిగిన ప్రదేశానికి 3 బ్లాకుల దూరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని తాము చూశామని, అతడే జోడియాక్ అయి ఉండొచ్చని చెప్తారు. కానీ అప్పట్లో అతన్ని పట్టుకోలేకపోయామని ఒప్పుకుంటారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే డేవ్ స్కెచ్ ఆర్టిస్ట్ ను పిలిపించి ఆ వ్యక్తి రూపురేఖల ఆధారంగా ఒక స్కెచ్ తయారు చేయిస్తాడు. ఇక మరోపక్క పాల్ అండ్ రాబర్ట్ కలిసి ఆ కేసు విషయంలో తమ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా డేవ్ అండ్ తన పార్ట్నర్ కూడా ఇదే కారణంలో ఆలోచిస్తూ జోడియాక్ మొదటి హత్యలో 2 చనిపోయారు, తర్వాత చేసిన 2 హత్యల్లో అబ్బాయిలు బతికారు, అమ్మాయిలు చనిపోయారు. చూస్తే తన మోటివ్ కేవలం అమ్మాయిలను చంపడం అని అనిపిస్తోంది. అయితే టాక్సీ డ్రైవర్ ఒక మేల్, సో తనని ఎందుకు చంపొండొచ్చు అని రాబర్ట్ అనగానే ఇంకొక పక్క ఆలోచనలో ఉన్న డేవ్ వెంటనే హీ ఈస్ బ్రేకింగ్ ద ప్యాటర్న్ అని అంటాడు. సో మనం అనుకున్నట్టుగానే జోడియాక్ ఒక ప్యాటర్న్ కాకుండా మరొక కొత్త ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నాడు. సో అదేంటన్నది ఇక పైన చూస్తాము. दिमाग की बत्ती जला दे। అలా కొద్ది రోజులు గడిచి అక్టోబర్ నెల వచ్చేసింది. ఇంకా ఒక రోజు నిద్రపోతుండగా డేవ్ కి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. అందులో నాకు ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు జోడియాక్ ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం ప్రసారమయ్యే లైవ్ షోలో మళ్ళీ కాల్ చేస్తానని చెప్తున్నాడని తెలియజేస్తారు. అయితే జోడియాక్ మాట్లాడాలంటే ఆ షోలో హోస్ట్ జిమ్ తో పాటు ప్రముఖ న్యాయవాది మెల్విన్ బిల్లీ కూడా స్టూడియోలోనే ఉండాలని షరతు పెడతాడు. దాంతో డేవ్ ఇంకా అతని పార్ట్నర్ కలిసి తెల్లవారుజామున 5 గంటలకే మెల్విన్ ను నిద్రలేపి టీవీ స్టూడియో తీసుకెస్తారు. లైవ్ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు డేవ్, జిమ్ అండ్ మెల్విన్ లకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. కిల్లర్ కాల్ ను ట్రేస్ చేయాలంటే కనీసం 15 నిమిషాలు అవసరం, కాబట్టి ఆ సమయం వరకు ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టి లైన్ లో ఉంచండి అని సూచిస్తాడు. దాంతో మొత్తం టీం అంతా అక్కడ చేరి ట్రేస్ చేయడానికి గల మొత్తం ఎక్విప్మెంట్ రెడీ చేసి షో కోసం సిద్ధంగా ఉంటారు. అనుకున్నట్టుగానే లైవ్ షో ప్రారంభమవుతుంది. అదే సమయంలో క్రానికల్ పత్రికా కార్యాలయంలో సిబ్బంది అలానే ఇంట్లో కూర్చున్న రాబర్ట్ కూడా ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తుంటారు. కొద్దిసేపటికి జోడియాక్ ఫోన్ చేస్తాడు. ఇంకా తనని తాను జోడియాక్ స్పీకింగ్ అని పరిచయం చేసుకున్నాక షోలో ఉన్న ఇద్దరు తనని హుక్ చేసుకుని ఉండడం కోసం ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు జోడియాక్ తనని శామ్ అని పిలవచ్చు అని చెప్పగానే షో హోల్డర్స్ ఓకే శామ్ నీకెలా ఉంది, ఎందుకు నువ్వు మనుషులను చంపుతున్నావు అని అడిగితే దానికి జోడియాక్ నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది, ఇంకా చాలా భయంగా ఉంటుంది అని చెప్పాక నా ఈ నొప్పిని తగ్గించుకోవడానికి మాత్రమే నేను మనుషులను చంపుతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. మెల్విన్ ఇంకా జిమ్ ఇద్దరు అతన్ని ఎక్కువసేపు మాట్లాడిస్తూ కాల్ ట్రేస్ చేయించాలని ప్రయత్నిస్తారు. కానీ జోడియాక్ చాలా తెలివైనవాడు. 15 నిమిషాలు పూర్తయ్యేలోపే కాల్ కట్ చేసి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. రెండోసారి మాట్లాడుతున్నప్పుడు గతంలో నేను ఒక చిన్నారిని హత్య చేశాను, అప్పటి నుంచి నాకు ఈ సమస్య మొదలైంది అని చెప్తాడు. అప్పుడు మెల్విన్ నేను నిన్ను వ్యక్తిగతంగా కలిసి సహాయం చేయాలనుకుంటున్నాను, ఏమంటావు శామ్ అని అనగానే
ఉన్నట్టుండి చిన్న పాప అరుపులు వినిపిస్తాయి. మొత్తం స్టూడియో అంతా ఒక్కసారిగా ఉలికి పడుతుంది. ఇంకా శామ్తో ఏంటది అని అడిగితే నేనేమనలేదే అని అనగానే అప్పుడు మెల్విన్ ఇందాక ఒక అరుపు వినిపించింది అని అడుగుతాడు. అప్పుడు జోడియాక్ అదే నా హెడ్ఏక్, ఈ హెడ్ఏక్సే నేను భరించలేకున్నాను, ఆ పిల్లలందరినీ చంపేస్తాను అని బాధగా చెప్తూ ఉండగా అప్పుడే మెల్విన్ నీ సమస్య నాకు అర్థమైంది శామ్, నువ్వు ఒప్పుకుంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే జోడియాక్ కూడా దానికి అంగీకరిస్తాడు. తర్వాత మెల్విన్ మరో 15 నిమిషాల్లో సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర ఉన్న లాండ్రీ వద్దకు రావాలని చెప్తాడు. దానికి జోడియాక్ నో నేను అక్కడికి రాను, మీరే డాలీ సిటీలో ఉన్న సెయింట్ విన్సెంట్ దీపాల్ రోడ్ మీదకి సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు రావాలని కోరుతాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే భారీ పోలీస్ బలగం అక్కడికి చేరుకుంటది. జోడియాక్ తెలివిగా ఆ బలగాన్ని అంచనా వేసి అక్కడికి రాకుండా ఉంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో ఈ మొత్తం కాల్ రికార్డింగ్ ను బ్రెయిన్ అనే యువకుడికి వినిపిస్తారు. ఇతనే జోడియాక్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితుడు. రికార్డింగ్ విన్న తర్వాత బ్రెయిన్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. ఇది నాపై దాడి చేసిన వ్యక్తి గొంతు కాదు, నన్ను చంపడానికి ప్రయత్నించిన కిల్లర్ గొంతు చాలా బరువుగా లోతుగా ఉండేది అని అంటాడు. ఈ మాటతో కేసు ఇంకా కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. 1.5 వారం తర్వాత క్రానికల్ కార్యాలయానికి జోడియాక్ నుంచి మరొక లేఖ వస్తుంది. జోడియాక్ ఉద్దేశంలో తాను చనిపోయాక స్వర్గానికి వెళ్తానని, అక్కడికి వెళ్ళాక నాకంటూ ఒక ఆర్మీ కావాలి, ఆ ఆర్మీని నేను భూమి మీదనే సిద్ధం చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. ఈ మాటలు చూస్తే పిచ్చి పట్టిన వాడు రాసినట్టుగా ఉంటుంది. అంతేకాదు మరో సీక్రెట్ కోడెడ్ పేపర్ లెటర్ తో పాటుగా ఉంటుంది. అండ్ అందులో బాంబుని ఎలా తయారు చేశాడో దాని వివరాలు కూడా పొందపరుచుంటాడు. దాన్ని మొత్తం పోలీస్ టీం అప్రమత్తం అవుతుంది. కానీ పాల్ మాత్రం రాబర్ట్ తో డ్రింక్ చేద్దామా అని అడుగుతాడు. అదే రాత్రి పాల్, రాబర్ట్ ఇద్దరు కలిసి ఒక బార్కి వెళ్లి డ్రింక్ చేస్తుంటారు. అక్కడ మొదట పాల్ రాబర్ట్ తాగుతున్న నీలిరంగు కాక్టైల్ ని చూసి సరదాగా ఆట పట్టిస్తాడు. కానీ పాల్ ఆ డ్రింక్ ని టేస్ట్ చేయగానే చివరికి ఇద్దరు కలిసి కూర్చొని అదే బ్లూ డ్రింక్ ని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటుంటారు. ఆ సంభాషణలో రాబర్ట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాడు. ఈసారి జోడియాక్ తన కోడ్ ని ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రాశాడు. ఆ పుస్తకాన్ని జోడియాక్ ఆల్ఫాబెట్ అని పిలుస్తారు అని చెప్తాడు. అది విన్న పాల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడే పాల్ రాబర్ట్ ను ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ కేసు వల్ల మాలో ప్రతి ఒక్కరికి ఏదో లాభం ఉంది, నాకు మంచి కథలు రాయడానికి అవకాశం ఉంది, కానీ నీకు ఇందులో ఏం లాభం ఉంది, నువ్వెందుకు ఈ కేసులో ఇంత ఆసక్తి చూపిస్తున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కాసేపు మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే ప్రేక్షకులకు ఒక విషయం అర్థమవుతుంది. రాబర్ట్ ఈ కేసును కేవలం ఆసక్తిగా కాకుండా ఒక వ్యామోహంలా తీసుకున్నాడు. పోలీసుల దర్యాప్తుతో పాటు తాను కూడా స్వతంత్రంగా ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తూ తన సొంత విచారణను కొనసాగిస్తున్నాడు అని. ఇప్పటికే 5 నెలలు గడిచిపోయింది. ఇంకా డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. కానీ ఇంకా హంతకుడి గురించిన ఎలాంటి క్లూస్ దొరకలేదు. అదే సమయంలో ప్రముఖ న్యాయవాది మెల్విన్ బెల్లి ఇంటికి జోడియాక్ నుంచి మరొక లేఖ వస్తుంది. అందులో నేను ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పుతున్నాను, త్వరలోనే నా 10వ బలిని వెతకడానికి బయలుదేరుతున్నాను అని రాసుంటది. అదే విషయాన్ని డెవ్ అండ్ టీమ్ కి వివరిస్తూ గత కొంతకాలంగా తన ఇంటికి పలుమార్లు వింత ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో కొన్ని తన ఇంటి పని మనిషి కూడా అందుకుందని చెప్తాడు. అంతేకాకుండా ఆ టాక్సీ డ్రైవర్ ని చంపాక జోడియాక్ పంపిన ఆ గుడ్డ ముక్కని చూపిస్తూ ఈ కిల్లర్ నిజానికి షర్ట్ పీస్ లో గాడిలో లాగా తను కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కుపోయాడు. తను ఎంత చంపకూడదని అనుకున్నప్పటికీ తనలోని ఈ బలహీనత తనని మళ్లీ మళ్లీ అటువైపు లాగుతూ ఉంటది అని చెప్పాక డెవ్ ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. ఇదే క్రమంలో మరొక 2.5 నెలలు గడిచిపోతుంది. 1970 మార్చి నెల వస్తుంది. ఆ రాత్రి క్యాథలిన్ అనే మహిళ కాలిఫోర్నియా హైవేపై కారులో ప్రయాణిస్తూ ఉండగా తన వెనక వస్తున్న ఒక కార్ ఆమెకు సిగ్నల్స్ ఇస్తూ వాహనాన్ని ఆపమంటుంది. దాంతో ఆమె కార్ని పక్కకు ఆపగానే ఆ వ్యక్తి మీ కారు వెనక టైర్ సరిగ్గా లేదు, నేను సరి చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ కారులో తన కూతురు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అలా వచ్చిన వ్యక్తి కార్ని సరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోగానే తను అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అయితే ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. క్యాథలిన్ కాస్త దూరం వెళ్ళగానే ఉన్నట్టుండి ఇందాక ఆ వ్యక్తి రెడీ చేసిన టైర్ ఊడిపోయి కారు అదుపు తప్పిపోతుంది. నిజానికి ఇందాక వచ్చిన వ్యక్తి టైర్ ని బిగించినట్టుగా నటిస్తూ కావాలని దాన్ని మరింత వదులుగా చేశాడు. అలా కారు పక్కకు ఆగగానే ఆ వ్యక్తి మళ్ళీ తన కారులో వచ్చి మీకు సహాయం చేస్తాను రండి, నేను మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ దింపేస్తాను అని లిఫ్ట్ ఆఫర్ చేస్తాడు. అతనిపై క్యాథలిన్ కు అనుమానం ఉన్నా రాత్రివేళ మరో మార్గం లేక అతని కారులోకి ఎక్కుతుంది. ఆ వ్యక్తి క్యాథలిన్ పాపని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా కారులో ప్రయాణిస్తూ ఉండగా క్యాథలిన్ సిగరెట్ తీసి తాగుతూ ఉంటుంది. అది చూసిన అజ్ఞాత వ్యక్తి సిగరెట్ మంచిది కాదు హెల్త్ కి అని అంటాడు. కానీ క్యాథలిన్ ఆ మాటలు పెద్దగా పట్టించుకోదు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక గ్యాస్ స్టేషన్ కనిపించినా కూడా అతను కారు ఆపడు. దాంతో క్యాథలిన్ విస్తుపోయి గ్యాస్ స్టేషన్ వెళ్ళిపోతుంది అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారిగా నేను నీ బిడ్డని కిటికీలో నుండి విసిరేస్తాను అని చెప్పగానే ఒక్కసారిగా స్క్రీన్ బ్లాంక్ అవుతుంది. ఇంకా ఎవరో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా దారి మధ్యలో ట్రక్ ఆగిపోయి ఉండడం చూసి కార్ ఆపగానే క్యాథలిన్ తన బిడ్డ గురించి అరుస్తూ వాడు నన్ను చంపేస్తాడు అని భయంతో వాపోతూ ఉంటది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ మహిళ ఏం జరిగిందో చెప్పమని శాంతంగా అడగగానే దాని క్యాథలిన్ ఇందాక ఆ వ్యక్తి కార్ లిఫ్ట్ ఇచ్చిన స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఎప్పుడైతే ఆ కారులో వ్యక్తి నన్ను నా బిడ్డను చంపేస్తానని బెదిరించాడో ఆ క్షణమే నేను నా బిడ్డతో కలిసి ప్రాణాలు కాపాడుకోవడానికి రన్నింగ్ లో ఉన్న కారులో నుంచి దూకేశాను అని చెప్తుంది. అంతేకాకుండా తన చిన్నారిని రోడ్డు పక్కనే దాచిపెట్టి బయటకు తీస్తుంది.
నిజానికి తనని అక్కడ దాచిపెట్టడానికి రీజన్ కాపాడుకోవడానికి. అందుకే రోడ్లోకి వచ్చి సహాయం కోసం అరుస్తూ ఉండింది. ఇక్కడ నుండి నెలలు గడుస్తూనే ఉంటాయి. ఇంకా జోడియాక్ వరుస హత్యలు చేస్తూనే ఉంటాడు. ప్రతి హత్య తర్వాత పోలీసులకు, వార్తాపత్రికలకు లేఖలు పంపుతూ వారిని ఆట పట్టిస్తూనే ఉంటాడు. అంతేకాదు, నన్ను పట్టిస్తే ఎంత బహుమతి ప్రకటించారు అని అడుగుతూ పోలీసులను వెక్కిరిస్తాడు. అతని ప్రవర్తన చూస్తే భయాన్ని సృష్టించడం మాత్రమే కాదు, తనకు పేరు పలుకుబడి రావాలనే కోరిక కూడా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చివరికి పోలీసులు క్రానికల్ వార్తాపత్రిక సిబ్బందిని పిలిచి ఇకపై జోడియాక్ పంపే ఒక్క లేఖను కూడా ప్రచురించకండి, అప్పుడు అతను ఎలా స్పందిస్తాడో చూద్దాం అని సూచిస్తారు. ఒకరోజు రాబర్ట్ అండ్ పాల్ ఇద్దరు ఒక క్లబ్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు పాల్, ఈ కిల్లర్ అసలు ధైర్యవంతుడు కాదు, అతనికి కావాల్సింది ఒకటే, ప్రపంచం తన గురించి మాట్లాడాలి, అతని పేరు రావాలనే తపన తప్ప ఇంకేమీ లేదు అని తన అభిప్రాయం చెప్పాక పాల్ రాబర్ట్ ను ఒక ప్రత్యేకమైన చోటుకు తీసుకెళ్తాడు. అక్కడ పాత వార్తాపత్రికల కట్టలు ఉంటాయి. వాటిలో ఎన్నో హత్యలకు సంబంధించిన కథనాలు కనిపిస్తాయి. పాల్ వాటిని చూపిస్తూ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. జోడియాక్ తన లేఖల్లో రాసే కొన్ని హత్యల వివరాలను నిజానికి ఈ వార్తాపత్రికల నుంచి తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే తాను చేయని కొన్ని హత్యల బాధ్యతలను కూడా తనపై వేసుకుని ప్రజల్లో మరింత భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయాన్ని చెప్పగానే రాబర్ట్ మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఆ తర్వాత పాల్ మరో ఆధారాన్ని రాబర్ట్ కు చూపిస్తాడు. అది జోడియాక్ అనే వాచ్ కంపెనీకి సంబంధించిన ఒక ప్రకటన. ఆశ్చర్యంగా ఆ కంపెనీ లోగో, జోడియాక్ తన లేఖల్లో ఉపయోగించే గుర్తుతో దాదాపు ఒకేలా ఉంటాయి. అంటే జోడియాక్ తన చిహ్నాన్ని కూడా స్వయంగా సృష్టించలేదు, ఆ కంపెనీ లోగోని కాపీ చేశాడని పాల్ చెప్తాడు. ఈ ఆధారాలన్నింటినీ పాల్ తన సొంత దర్యాప్తులో కనుగొన్నాడని తెలుస్తుంది. ఇలా మరికొన్ని నెలలు గడిచిపోతాయి. కొత్త హత్యలు జరగవు. జోడియాక్ నుంచి ఒక్క లేఖ కూడా రాదు. దీంతో పోలీసులు బహుశా కిల్లర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడేమో అని అనుమానిస్తారు. కానీ పాల్ మాత్రం అప్పుడప్పుడు జోడియాక్ గురించి కథనాలు రాస్తూనే ఉంటాడు. అలా పూర్తిగా మరో సంవత్సరం గడుస్తుంది. 1970 అక్టోబర్ నెలలో ఒకరోజు అకస్మాత్తుగా పాల్ డెస్క్ పై జోడియాక్ నుంచి మరో లేఖ వస్తుంది. అందులో పాల్ని చంపేస్తానని నేరుగా బెదిరిస్తాడు. ఎందుకంటే తన గురించి రాసిన ఆ కథనాలలో పాల్ అతన్ని హోమోసెక్సువల్ అని పేర్కొన్నాడు. ఈ బెదిరింపు తర్వాత పాల్ తన రక్షణ కోసం డిటెక్టివ్ డెవ్ ను ఒక తుపాకీ ఇవ్వమని అడుగుతాడు. ఆ తర్వాత తుపాకీ వాడడం కూడా ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో రాబర్ట్ ఎప్పుడూ అతనితోనే ఉంటూ ధైర్యం చెప్తుంటాడు. క్రానికల్ వార్తాపత్రిక కూడా ఈ బెదిరింపు లేఖలను ప్రజలకు ప్రచురిస్తుంది. మా క్రైమ్ రిపోర్టర్ పాల్ ని జోడియాక్ చంపేస్తానని బెదిరించాడు అనే వార్త సంచలనంగా మారుతుంది. ఆ వార్త వెలువడిన కొద్ది రోజులకే పాల్కు ఒక అనుమాన వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. తన దగ్గర జోడియాక్ సంబంధించి చాలా కీలకమైన సమాచారం ఉందని, అయితే రివర్వుడ్ అనే ప్రాంతానికి వచ్చి కలవాలని చెప్తాడు. అదే రాత్రి పాల్ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుని రాబర్ట్ ను కూడా తనతో రావాలని అడుగుతాడు. కానీ రాబర్ట్ మాత్రం తనకు ఒక డేట్ ఉందని చెప్తూ నిరాకరిస్తాడు. రాబర్ట్ తన డేట్కి వెళ్ళినా కూడా అక్కడ అతను మాట్లాడేది మాత్రం జోడియాక్, కిల్లర్ అండ్ కేసు గురించి తప్ప మరి ఏ విషయం పైన అతనికి దృష్టి ఉండదు. దీంతో ఈ కేసు అతని జీవితాన్ని ఎంత ఆక్రమించిందో స్పష్టమవుతుంది. మరోవైపు పాల్ ఆ అనామక వ్యక్తిని కలిసి కొన్ని కీలకమైన వివరాలు తీసుకుంటాడు. మరుసటి రోజు టెలివిజన్లో ప్రత్యక్షమై ఒక సంచలన విషయం వెల్లడిస్తాడు. జోడియాక్ చేసిన మొదటి హత్య 1969లో కాదు, 1966లోనే జరిగిందని, అప్పట్లో చేరీ అనే యువతిని హత్య చేశాడని చెప్తున్నా. అంతేకాదు, ఆ హత్య తర్వాత కూడా రివర్ సైడ్ పోలీస్ స్టేషన్ కు జోడియాక్ పంపించినట్టుగానే లేఖలు పంపించారని వెల్లడిస్తాడు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం చెలరేగుతుంది. ఈ వార్తల కారణంగా పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తాయి. పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని భావించడం ప్రారంభిస్తారు. దీంతో మరుసటి రోజు డిటెక్టివ్ డేవ్ ఆర్మ్స్ట్రాంగ్, నాపా కౌంటీకి చెందిన అధికారులు అలాగే పాల్ కలిసి రివర్ సైడ్ కు వెళ్తారు. అక్కడ పోలీసులు కలిసి 1966 హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు. రివర్ సైడ్ పోలీసులు 1966లో చేరీ అనే యువతి హత్యకు గురైందని, ఆ హంతకుడు కూడా జోడియాక్ లాగానే వరుసగా లేఖలు పంపించేవాడని చెప్తాడు. దీంతో ఆ లేఖల హస్తలేఖనాన్ని జోడియాక్ పంపిన లేఖలతో పోల్చి చూస్తారు. కానీ 2 హస్తలేఖనాలు అస్సలు సరిపోవు. అందువల్ల రివర్ సైడ్ కేసులో ఉన్న అనుమానితుడిని జోడియాక్ గా పరిగణించే అవకాశాన్ని పోలీసులు పూర్తిగా తోసిపుచ్చుతారు. అయితే అప్పటికే జోడియాక్ పేరు దేశమంతా మారిమోగిపోయింది. అతను కేవలం ఒక సీరియల్ కిల్లర్ మాత్రమే కాదు, అమెరికాలోని అత్యంత భయంకరమైన, అత్యంత ప్రసిద్ధి చెందిన నేరస్తుడిగా మారిపోయాడు. జోడియాక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు ఎక్కడికి వెళ్లినా జైల్లో ఉన్న ఖైదీలు కూడా అతని గురించి తమకు తెలుసని సమాచారం చెప్పడానికి ముందుకు రావడం ప్రారంభిస్తారు. ఇలా 8 నెలలు గడిచిన తర్వాత డిటెక్టివ్ ఆర్మ్స్ట్రాంగ్ కు ఒక కీలకమైన సమాచారం లభిస్తుంది. ఒక వ్యక్తి చెప్పిన ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం వారి స్కూల్లో ఆర్థర్ అనే జానెటర్ పనిచేసేవాడు. అతను తరచూ హత్యల గురించి విచిత్రంగా మాట్లాడేవాడని, ఎప్పుడైనా నేను హత్యలు చేస్తే నా పేరు జోడియాక్ గా పెట్టుకుంటానని కూడా చెప్పేవాడని వెల్లడిస్తారు. అంతేకాదు, పిల్లలను వేధించిన కేసులో ఆర్థర్ జైలుకు కూడా వెళ్లాడని, ప్రస్తుతం ఒక మిల్లులో పనిచేస్తున్నాడని సమాచారం అందుతుంది. దీంతో డిటెక్టివ్ డేవ్ ఆర్మ్స్ట్రాంగ్ వారి బృందం వెంటనే ఆర్థర్ ను విచారించడానికి బయలుదేరతారు. ఆర్థర్ చాలా
పొడువుగా బలిష్టంగా కనిపిస్తాడు. పోలీసులు ఎదురుగా నిలబడినా అతనిలో ఏమాత్రం భయం కనిపించదు. నేను ఎప్పుడూ నేను జోడియాక్ అని ఎవరికి చెప్పలేదు, నా స్నేహితుడు అబద్ధం చెప్తున్నాడు అని ప్రశాంతంగా సమాధానమిస్తాడు. విచారణలో భాగంగా పోలీసులు అతని బూట్లను కూడా పరిశీలిస్తారు. అవి 10.5 నుంచి 11 ఇంచుల సైజులో మిలిటరీ బూట్లు ఉంటాయి. జోడియాక్ హత్య స్థానంలో దొరికిన అడుగుల ముద్రలకు అవి చాలా దగ్గరగా పోల్తాయి. అలాంటి బూట్లు సాధారణంగా మిలిటరీ క్యాంపుల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్డర్ స్వయంగా తాను కూడా గతంలో ఈ కేసు అనుమానితుడినేనని చెప్తాడు. పోలీసులు తన ఇంటిని, కారుని ఎన్నోసార్లు తనిఖీ చేశారని కూడా ఒప్పుకుంటాడు. అంతేకాకుండా అతని కారులో ఒకసారి రక్తంతో తడిచిన కత్తి దొరికిందని పోలీసులు ప్రశ్నించగా అది కోళ్లను కోయడానికి ఉపయోగించానని సమాధానం ఇస్తాడు. దర్యాప్తు కొనసాగుతుండగా మరో కీలకమైన విషయం బయటపడుతుంది. డార్లిన్ హత్య నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి హత్య సమయంలో కూడా ఆర్థర్ అదే ప్రాంతంలో ఉన్నాడని రికార్డులు సూచిస్తాయి. దీంతో పోలీసులు దాదాపు అతడే జోడియాక్ అని నమ్మడం ప్రారంభిస్తారు. అంతేకాదు డేవ్ అతను ధరించిన చేతి గడియారాన్ని కూడా పరిశీలిస్తాడు. అది కూడా జోడియాక్ కంపెనీ తయారు చేసిన గడియారమే. దీంతో అనుమానం మరింత బలపడుతుంది. దాదాపు 99% వరకు పోలీసులు ఆర్థరే జోడియాక్ అని నమ్మేస్తారు. కానీ ఒక ముఖ్యమైన సమస్య ఎదురవుతుంది. ఆర్డర్ ఎడమ చేతి వాటం, అయితే జోడియాక్ పంపిన అన్ని లేఖలు కుడి చేతి వాటంతో రాసినట్టుగా నిపుణులు నిర్ధారించారు. ఈ ఒక్క విషయం అతనికి అనుకూలంగా మారుతుంది. అదే రాత్రి డేవ్, ఆర్మ్స్ట్రాంగ్ వారి బృందం అందరూ కలిసి ఆర్థర్ సోదరుడి ఇంటికి వెళ్తారు. అక్కడ తనని ఇంకా తన భార్యని విచారిస్తారు. జోడియాక్ పంపిన లేఖను వారికి చూపించగానే ఆ సమయంలో ఆర్థర్ వదిన ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ఆర్థర్ మాకు ప్రతి క్రిస్మస్ కి గ్రీటింగ్ కార్డులు పంపేవాడు. వాటిలో క్రిస్మస్ అనే పదాన్ని రాసే విధానం, జోడియాక్ తన లేఖల్లో రాసిన విధానం అచ్చం ఒకేలా ఉంటుంది అని చెప్తుంది. ఈ సమాచారాన్ని పోలీసులు వెంటనే తమ ఉన్నతాధికారులకు అందజేస్తారు. కానీ ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఆర్థర్ ఈ హత్యలు చేశాడని నిరూపించే ఒక్క భౌతిక ఆధారం కూడా వారికి చేతికి చిక్కదు. హత్య కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అనుమానాలు మాత్రమే సరిపోవు. కోర్టులో నిలబడే పక్కా సాక్ష్యాలు అవసరం. అవి మాత్రం ఈ కేసులో ఎక్కడా లభించవు. మరోవైపు ఈ కేసు ప్రభావం పాల్ జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జోడియాక్ గురించి నిరంతరం ఆలోచిస్తూ వరుస కథనాలు రాస్తూ అతను మానసికంగా పూర్తిగా కుంగిపోతాడు. రోజంతా మద్యం తాగుతూ గడపడం ప్రారంభిస్తాడు. అతని పరిస్థితి గమనించిన ఎడిటర్ ఇకపై జోడియాక్ కేసును వదిలేయమని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తాడు. కానీ పాల్ ఆ మాట వినడు. చివరికి కోపంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో పోలీసులు మరోసారి ఆర్థర్ ఇంటిపై దాడి నిర్వహిస్తారు. అక్కడ అతను వేటాడి చంపిన జంతువుల అవశేషాలు, ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మృత పక్షులు, అలాగే లైసెన్స్ లేని కొన్ని తుపాకులు కనిపిస్తాయి. అయినా కూడా జోడియాక్ హత్యలకు అతడే బాధ్యుడని నిరూపించే ఒక్క ఆధారం కూడా దొరకదు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేక నిరాశతో వెనుదిరుగుతారు. ఇలా చూస్తుండగానే జోడియాక్ కేసుకు 4 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారడంతో దాని ఆధారంగా ఒక సినిమా కూడా రూపొందించబడుతుంది. ఒకరోజు డిటెక్టివ్ డేవ్ కూడా ఈ సినిమాని చూడడానికి థియేటర్కి వెళ్తాడు. ఈ కేసు ఎన్నో సంవత్సరాలు వెంటాడడంతో డిటెక్టివ్ డేవ్ మానసికంగా పూర్తిగా అలసిపోయి తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతాడు. అక్కడ అనుకోకుండా రాబర్ట్ ని కలుస్తాడు. కొంతకాలం తర్వాత డేవ్ భాగస్వామి ఆర్మ్స్ట్రాంగ్ కూడా ఈ కేసు నుంచి తప్పుకొని మరో విభాగానికి బదిలీ తీసుకుంటాడు. మరోవైపు పాల్ స్థానంలో కొత్త క్రైమ్ రిపోర్టర్ ఉద్యోగంలో చేరతాడు. అందరూ తమ జీవితాల్లో ముందుకు సాగిపోతారు. జోడియాక్ కూడా లేఖలు పంపడం పూర్తిగా ఆపేస్తాడు. కానీ ఒక్క రాబర్ట్ మాత్రం మారడు. జోడియాక్ కేసు అతని జీవితాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. ఆ కేసుని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఛేదించాలనే పట్టుదల అతనిలో మరింత పెరుగుతుంది. చివరకు ఈ కేసుపై ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకుంటాడు. ఆ పరిశోధనలో భాగంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ పాల్ ఇంటికి వెళ్తాడు. అయితే గత 4-5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తనను చూడడానికి రాకపోయి ఇప్పుడు సమాచారం కోసం మాత్రమే రావడం పాలకు తీవ్ర కోపం ఇస్తుంది. నువ్వు కూడా ఇక ఈ కేసును వదిలేయాలి. జోడియాక్ చంపిన వాళ్ళకంటే ప్రతిరోజు మరెంతో మంది చనిపోతున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించు అని రాబర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. చివరికి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. రాబర్ట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టాడు. ఈలోపు రాబర్ట్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. తన ప్రేయస్ని పెళ్లి చేసుకుంటాడు. వారికి 2 పిల్లలు కూడా పుడతారు. కానీ అతని మనసంతా జోడియాక్ కేసు పైన ఉండడంతో కుటుంబానికి సమయం ఇవ్వలేడు. దీంతో అతని భార్య కూడా అతనిపై అసంతృప్తిగా ఉంటుంది. ఒకరోజు రాబర్ట్ టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చి తాను జోడియాక్ కేసుపై ఒక పుస్తకం రాస్తున్నానని ప్రపంచానికి ప్రకటిస్తాడు. కానీ అదే అతనికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ ప్రకటన తర్వాత అతని ఇంటికి వరుసగా బ్లాంక్ కాల్స్ రావడం మొదలవుతుంది. ఫోన్ ఎత్తగానే ఎవరూ మాట్లాడరు. అవతల వైపు నుంచి కేవలం నెమ్మదిగా ఊపిరి పీల్చే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. దీంతో తన భార్యతో పాటు పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని అతని భార్య భయపడుతుంది. చివరకు విసిగిపోయి పిల్లల్ని తీసుకుని రాబర్ట్ని వదిలి వెళ్ళిపోతుంది. అయినా కూడా రాబర్ట్ తన దర్యాప్తును ఆపడు. ఆ తర్వాత అతను మళ్ళీ డిటెక్టివ్ డేవ్ని కలిసి తన పుస్తకం కోసం కొన్ని వివరాలు కావాలని అడుగుతాడు. రాబర్ట్ చూపిస్తున్న అంకిత భావాన్ని చూసి డేవ్ నాపా కౌంటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అక్కడ ఉన్న కేన్ మార్లో నీకు సహాయం చేస్తాడని చెప్తాడు. రాబర్ట్ వెంటనే నాపాకు వెళ్లి కేన్ మార్లోని కలుస్తాడు. మొదట అతను నిరాకరించిన రాబర్ట్ పదే అభ్యర్థించడంతో చివరకు కేసుకు సంబంధించిన ఫైళ్లను అతనికి చూపించడానికి అంగీకరిస్తాడు. డార్లిన్ హత్యతో పాటు మిగతా హత్యల ఫైళ్లన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన రాబర్ట్ కు కొన్ని కొత్త అనుమానాలు కలుగుతాయి. అతను వెంటనే డేవ్ని కలిసి డార్లిన్
తమ ప్రాంతాల్లో చాలా మందికి పరిచయమైన యువతి. ఆమె వెంట ఎంతో మంది పడేవారు. వారిలో జార్జ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అందుకే డార్లిన్ అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. అయినా కూడా జార్జ్ ఆమెను వెంబడించడం ఆపలేదు అని చెప్తాడు. ఒకవేళ జోడియాక్ నిజంగానే జార్జ్ అయితే డార్లింగ్ అతనికి ముందే బాగా తెలిసి ఉండాలి అని తన సిద్ధాంతాన్ని డెవ్ ముందుంచి అదే కోణంలో దర్యాప్తు చేయమని కోరుతాడు. కానీ డెవ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే డార్లిన్ హత్య కేసు వలేహో పోలీసుల పరిధిలో వస్తుంది. తన అధికార పరిధి దాటి దర్యాప్తు చేయలేనని చెప్తాడు. ఇలా కాలం గడుస్తూ జోడియాక్ కేసుకు మొత్తం 9 ఏళ్లు గడుస్తాయి. ఇప్పుడు సంవత్సరం 1978. అప్పుడే ఒకరోజు డెవ్కు అకస్మాత్తుగా క్రానికల్ వార్తాపత్రిక కార్యాలయం నుంచి అత్యవసరంగా ఫోన్ వస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత జోడియాక్ నుంచి మరోసారి ఒక లేఖ వస్తుంది. ఆ లేఖలో నేను ఇంకా డిటెక్టివ్ డెవ్ పై నిఘా పెట్టున్నాను, పోలీసులు ఈ కేసును మళ్ళీ తెరవాలి అని రాస్తాడు. కానీ ఈ లేఖ వచ్చిన తర్వాత ఊహించని పరిణామం ఎదురవుతుంది. డెవ్ ఉన్నతాధికారులు ఈ లేఖను జోడియాక్ కాకుండా డెవ్నే ప్రచారం కోసం పంపించి ఉండొచ్చని అనుమానిస్తారు. ఫలితంగా అతన్ని ఈ కేసు నుంచి సస్పెండ్ చేస్తారు. మరోవైపు రాబర్ట్ మాత్రం ఇంకా ఆర్థర్ని అసలు జోడియాక్ అని నమ్ముతూనే ఉంటాడు. నిజం తెలుసుకోవడానికి డార్లిన్ సోదరి లిండాను కలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో లిండా జైల్లో ఉంటుంది. ఆమెను కలిసి డార్లిన్ ను ఎప్పుడూ వెంబడించే వ్యక్తి గురించి అడుగుతాడు. ఆ వ్యక్తి పేరు జార్జ్ కదా అని. కానీ లిండా వెంటనే లేదు, అతని పేరు లీ అని సమాధానం చెప్తుంది. ఈ ఒక్క మాట విన్న వెంటనే రాబర్ట్ మెదడులో ఉన్న అన్ని అనుమానాలు ఒక్కసారిగా కలిసిపోతాయి. ఎందుకంటే ఆర్థర్ పూర్తి పేరు ఆర్థర్ లీ ఆలెన్. అంటే డార్లిన్ వెంబడించింది జార్జ్ కాదు, ఆర్థర్ లీ అయి ఉండొచ్చని అతను గ్రహిస్తాడు. దీంతో ఆర్థరే జోడియాక్ అనే నమ్మకం మరింత బలపడుతుంది. రాబర్ట్ వెంటనే పరిగెత్తుకుంటూ ప్రస్తుతం జోడియాక్ కేసును చూసే అధికారిని కలవడానికి వెళ్తాడు. కానీ అతను రాబర్ట్ మాటలను పెద్దగా పట్టించుకోడు. ఒక సాధారణ రచయిత చెబుతున్న అనుమానాలుగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తాడు. ఇంతలో రాబర్ట్ జీవితం కూడా పాల్లాగానే మారిపోతుంది. అతను తన కార్టూనిస్ట్ ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాడు. ఇప్పుడు అతని జీవితంలో ఒక లక్ష్యం మాత్రమే మిగులుతుంది, జోడియాక్ అసలు ఎవరో నిరూపించడం. ఒకరోజు అతని భార్య అతన్ని కలిసి కొన్ని లేఖలు తీసుకొచ్చి ఇస్తుంది. వాటిలో ఒక కవర్లో ఆర్డర్లీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిలిపి ఉంటుంది. దాన్ని చూసిన రాబర్ట్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ లైసెన్స్ పై ఉన్న జన్మ తేదీ డిసెంబర్ 18. అప్పుడే అతనికి మరో పాత సంఘటన గుర్తుకొస్తుంది. చాలా సంవత్సరాల క్రితం జోడియాక్ ప్రముఖ న్యాయవాది మెల్విన్ బెల్లీకి ఫోన్ చేసి ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పాడు. ఆ తేదీ కూడా డిసెంబర్ 18. అంటే జోడియాక్ చెప్పిన పుట్టినరోజు ఆర్డర్లీ జన్మ తేదీ రెండు ఒకటే. ఈ కొత్త ఆధారంతో రాబర్ట్ వెంటనే డెవ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మొదట డెవ్ తలుపు తీయడానికి కూడా ఇష్టపడ్డు. కానీ ఆర్డర్లీ గురించి చాలా ముఖ్యమైన విషయం తెలిసింది అని చెప్పగానే లోపలికి పిలుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక డైనర్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అక్కడ రాబర్ట్ తన దగ్గర ఉన్న ప్రతి ఆధారాన్ని వరుసగా కలిపి చూపిస్తూ ఆర్డర్లీ అలెనే జోడియాక్ అని గట్టిగా వాదిస్తాడు. అదే సమయంలో మరొక కీలకమైన విషయం కూడా బయటపడుతుంది. గతంలో ఆర్డర్ని మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో జోడియాక్ నుంచి లేఖలు రావడం, కొత్త హత్యలు జరగడం రెండూ పూర్తిగా ఆగిపోయాయి. మళ్ళీ ఆర్డర్ జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది కాలానికే క్రానికల్ వార్తాపత్రికకు జోడియాక్ నుంచి మరో లేఖ వచ్చింది. ఈ రెండు సంఘటనలను పోల్చి చూస్తే అనుమానం మరింత బలపడుతుంది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఆర్థర్ పై ఒక్క భౌతిక ఆధారం కూడా ఉండదు. హత్యలకు ఉపయోగించిన ఆయుధం లేదు, రక్తపు నమూనాలు లేవు, వేలి ముద్రలు సరిపోలేవు, DNA ఆధారాలు కూడా లేవు. అందువల్ల కోర్టులో ఆర్థరే జోడియాక్ అని చట్టపరంగా నిరూపించడం అసాధ్యం. చివరికి డెవ్ ఇక ఈ కేసును వదిలి నీ పుస్తకాన్ని పూర్తి చేసి జీవితంలో ముందుకు సాగు అని రాబర్ట్ కు సలహా ఇస్తాడు. కానీ రాబర్ట్ మాత్రం ఆగడు. 1983 డిసెంబర్ 20న డెవ్ ను కలిసిన కొద్ది రోజుల తర్వాత రాబర్ట్ ఆర్థర్ చిరునామా తెలుసుకుని అతను పనిచేసే షాప్ కు వెళ్తాడు. అతని ముఖంలో వచ్చే స్పందన గమనించాలనేది అతని ఉద్దేశం. ఆర్థర్ కూడా రాబర్ట్ ను గుర్తించినట్లుగానే కనిపిస్తాడు. కానీ అతను ఎలాంటి భావోద్వేగం చూపకుండా ప్రశాంతంగానే ప్రవర్తిస్తాడు. అక్కడితో కథ మరోసారి కాలంలోకి ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు సంవత్సరం 1991. జోడియాక్ కేసు ప్రారంభమై మొత్తం 22 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా ఈ కేసు ఇంకా పరిష్కారం కాలేదు. ఇప్పుడు మరో కొత్త అధికారి ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు. చివరికి డార్లిన్ హత్య కేసులో ప్రాణాలతో బయటపడిన మైక్కు ఈ కేసులో ఉన్న ప్రధాన అనుమానితుల ఫోటోలను పోలీసులు చూపిస్తారు. వాటిని చూసిన మైక్ ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా ఆర్థర్లీ ఫోటోపై చేయి పెట్టి ఇతడే మాపై కాల్పులు జరిపిన వ్యక్తి అని ధైర్యంగా చెప్తాడు. అంటే డార్లిన్ పై దాడి చేసిన వ్యక్తి ఆర్థర్లీ అయి ఉండే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. కానీ తానే అయి ఉండొచ్చు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదు. ఎందుకంటే మిగతా హత్యలన్నీ కూడా ఆర్థర్లీయే చేశాడని ఎప్పుడూ నిరూపించలేకపోయారు. అయితే డార్లిన్ పై జరిగిన దాడిలో మాత్రం అతడిపై అనుమానాలు అత్యంత బలంగా ఉన్నాయి. సినిమా చివరిలో మరో విషయం కూడా మైక్ ఇచ్చిన గుర్తింపు ఆధారంగా పోలీసులు ఆర్థర్లీని మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని నిర్ణయిస్తారు. కానీ విచారణ పూర్తిగా ప్రారంభమయ్యే లోపే అతను గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత 2002లో ఈ కేసును DNA సాంకేతిక సహాయంతో మళ్లీ పరిశీలించడం ప్రారంభించారు. జోడియాక్ పంపిన లేఖలపై లభించిన DNA నమూనాలు ఆర్థర్లీ DNAతో పోల్చి చూశారు. కానీ ఆ రెండు నమూనాలు అస్సలు సరిపోలేదు. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఆర్థర్లీ పేరుని అధికారికంగా అనుమానితుల జాబితా నుంచి తొలగించారు. అయితే నాపా కౌంటీ, వలేహో పోలీస్ విభాగాలు మాత్రం ఇప్పటికీ ఆర్థర్లీయే ప్రధాన అనుమానితుడని భావిస్తూనే ఉన్నారు. అందుకే ఈ కేసు గురించి ఇప్పటికీ ఒక ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. జోడియాక్ నిజంగా ఆర్థర్లీయేనా లేక అసలు హంతకుడు ఇంకెవరైనా ఉన్నాడా అని. ఎందుకంటే మిగతా బాధితులను నిజంగా ఎవరు హత్య చేశారో ఈ రోజు వరకు ఎవరు ఖచ్చితంగా నిరూపించలేకపోయారు. అందుకే చాలా మంది ఇప్పటికీ
జోడియాక్ కిల్లర్ అసలు గుర్తింపు ఎప్పటికీ బయటపడలేదని, అతను ఎవరు అనే రహస్యం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయిందని నమ్ముతుంటారు. సో ఇక్కడతో ఈ సినిమా ముగుస్తుందేమో. అయితే ఇంతే వండర్ఫుల్ మిస్టరీ మూవీని ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ చూసేమో. ఇందులో ఉన్న ట్విస్ట్లు మీ మైండ్ పోయేలా చేయడం కన్ఫర్మ్. చివరిగా వెళ్లే ముందు మీ ఫేవరెట్ క్లాసిక్ థ్రిల్లర్ మూవీ కమెంట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియో కోసం లిస్ట్లోకి యాడ్ చేసుకుంటా. సో అది మామ ఈ రోజుకి. మళ్ళీ ఇంకొక బెస్ట్ మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్. Oh, listen up. We got 16, 24, 48.